ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఆలు బఠానీ కర్రీ. ఈ కర్రీకి కాంబినేషన్గా బగారా రైస్తో ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా ఇలాంటి కాంబినేషన్తో టేస్ట్ అయితే ఎప్పటికీ దొరకదు. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ కాంబినేషన్ మీరు ఇంట్లోనే ట్రై చేయండి ఈజీగా. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఎండుగా ఉన్న బఠానీస్ తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు దాకా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు, కొద్దిగా అల్లం, అలాగే 4 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగ ఫైన్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా సోంపు, అలాగే 2 బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి టమాటోస్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు టమాటో బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్సీలో ఉన్న పేస్ట్ అంతా యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చపాతీ, పూరీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కుర్మా. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బఠానీస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకొని పీసెస్కి బాగా మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న గ్లాస్తో మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఫైనల్గా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అలాగే కారం చెక్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 4 విజిల్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది చల్లారిపోయాక కర్రీ అనేది ఇలాగ బాగా దగ్గరగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బఠానీ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి.